పర్వదినాన అందరికీ కూడా తెలంగాణ తెలుగు ప్రజలకు యావత్ దేశ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు పచ్చల సోమేశ్వర స్వామి ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం అంటేనే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలయాలు. ఇది భారతదేశంలో కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలాంటి దేవాలయంలో పాల్గొంటున్న దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ శివుని ఆశీర్వాదంతో మీరందరూ మీ కుటుంబ సభ్యులు మీ గ్రామాలు మీరందరూ కూడా చల్లగా ఉండాలని, మీ పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలని. శివరాత్రి పర్వదినం అంటే శివుని లీలలు ఎన్నో మనకు అందరికీ తెలుసు. అలాంటి శివాలయం మన ప్రాంతంలో ఉండడం నిజంగా మనందరూ కూడా గర్వకారణం. దీని గతంలో ఎంతోమంది నిపుణులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దేశ విదేశాలకు వచ్చి ఇక్కడ ఛాయ సోమేశ్వర స్వామిని పరిశీలించడం జరిగింది. ఎవరికి తెలియదు ఆ మహాత్యం. దాని మీద ఇప్పటికే పరిశోధనలు నడుస్తున్నాయి. ఇంకా కూడా యునెస్కో వాళ్ళు కూడా చేపట్టాలని, దానికి గుర్తింపు ఇవ్వాలని చెప్పి కూడా తప్పకుండా నేను రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లేఖ రాపించి దీన్ని యునెస్కోలో చేర్పించి దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే భక్తులకు శివరాత్రి రోజే కాదు మామూలు దర్శనానికి వచ్చే రోజులలో కూడా అన్ని సదుపాయాలు కల్పించి ఈ ప్రాంతాన్ని ఒక భక్తులకు వీలైనదిగా అనువైనదిగా అందరూ వచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తాం వచ్చే సంవత్సరం నాటికి. దాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇలాంటి ఎక్కడ కూడా లేవు ప్రపంచంలో ఇలాంటి ఈ ఆలయం ఉన్న కట్టడాలు కానీ ఇవన్నీ తప్పకుండా దీన్ని ఇంకా చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ శివరాత్రి రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడం నిజంగా మహిళలందరికీ కూడా ఈరోజు ఎంతో భారతదేశంలోని మహిళలకు కాదు ప్రపంచంలోని మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవం అంటే సమాజంలో మహిళలు ఇంకా కూడా ముందుకు రావాలి, వాళ్ళందరినీ కూడా గౌరవించాలి. ప్రతి ఒక్కరు ఆర్థిక సామాజిక రంగాలలో రాజకీయ రంగాల్లో ఉద్యోగాల్లో కూడా మహిళలకు అన్నీ మంచి జరగాలని కూడా ఈరోజు శివరాత్రి రోజే మహిళా దినోత్సవం రావడం తప్పకుండా మా ప్రభుత్వం చూశారు. ఇవాళ 23 కోట్ల మంది మహిళలు ఇవాళ గత 3 మాసాలుగా 90 రోజుల్లోనే ఇవాళ ఉచితంగా ఆర్టీసీలో బస్సుల్లో ప్రయాణం చేసి దేవాలయాల్లో దేవుణ్ణి దర్శించుకోవడం, పెళ్ళిళ్ళకు వెళ్ళడం, సొంత పనులకు వెళ్ళడం. బహుశా ఎవరికి ఆలోచన రాకుండొచ్చు మహిళలకు. దాంతోపాటు ఇవాళ మహిళలకు ఏ పేద మహిళకైనా భారం పడితే ఆ మహిళ మీదనే పడుతుంది. పిల్లలకు అన్నం పెట్టాలి, పిల్లలకు మంచి చదువు చదివించాలి, ఆ భారాన్ని గురించి కొద్దిగా విముక్తి కలిగాలని చెప్పి 2 మహిళలకు సంబంధించిన మగవారు భర్తలు సంపాదించిన దాని మీద దాన్ని సర్దుకుపోవాల్సిన బాధ్యత మహిళ మీద ఉంటుంది. ఇవాళ ఎవరికి ఆలోచన రాని విధంగా 200 యూనిట్ల వరకు నెలకు 600-700 రూపాయలు ఇవాళ మహిళలకు భారం తగ్గించే విధంగా కుటుంబం విధంగా ఉచిత కరెంట్ ఇవ్వడం, 1200 రూపాయల గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే ఆ పేద మహిళలు మళ్ళా కళ్ళల్లో నీరు గారుతూ కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితి వచ్చిన పరిస్థితులలో ఈ నెల మన నుంచే 1వ తారీఖు నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మహిళా పక్షపాతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నాం. తప్పకుండా రాబో కాలంలో మహిళా సంఘాలని ఆర్థికంగా చేయాలని మేము ప్రతి మీటింగ్లో కూడా మేము ముఖ్యమంత్రి గారు అందరం ఆలోచిస్తున్నాం. ప్రతి మహిళని మహిళా సంఘాలని ఆర్థిక పరిపుష్టి తీసుకొచ్చి గతంలో మాదిరిగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి ప్రతి మహిళని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మా ప్రణాళిక ఉండబోతున్నది. త్వరలోనే మీరు అన్నీ కూడా చూస్తారు. మీరు విభిన్నమైన కార్యక్రమాలతో ఇందిరమ్మ ఇల్లు రేపు భద్రాచలం రాముని పాదాల దగ్గర ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల లెక్క పేదవాడు 10 ఏళ్ళకెళ్ళి ఇల్లు కట్టుకోలేక రోడ్డు మీద పడుకునే పరిస్థితి నుంచి అందరికీ కూడా దాదాపు 4,50,000 ఇల్లు 5 లక్షల రూపాయలు 4 దశల్లో పేమెంట్ చేస్తూ నేను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం. తప్పకుండా ఉద్యోగాలు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. శివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ చల్లగా ఉండాలని మా ప్రభుత్వం మీ పట్ల పేదల పట్ల అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు.